రావేలా అంట, రావేలా. రారా చేంకుర్తులు ఇల్లు ఒకటి తీసుకురా, ఇద్దరం కలిసి కాపురం పెట్టుకుందాం. నీ బతుకు చెడా సిగ్గులేనోడా. చీ అన్నా చాలా అంటే వచ్చి కుక్కన్న పోతుంది కానీ నువ్వు పోకొచ్చావు కదరా. మంచి వాళ్ళు మొత్తం పోయారు, వీడు పోకొచ్చాడు. ఒరు ఏం దొంగి చూస్తున్నావురా? ఇల్లు కలిసి ఇప్పుడు పిల్లి చూస్తే అలా చూస్తున్నావురా. నీ బతుకు చెడా. ఒరే నువ్వు నా చేతి తరపు నిన్ను పళ్ళంక నిరగదీపోతే నువ్వు ఎప్పుడు పోతావురా? నువ్వు పోతే కానీ మేము బాగుపడం. దొరికినట్టే చెప్పుతో కొట్టాను. దేశానికి పనికొచ్చే మహానుభావులు ఎందరెందరో కాలగర్భములో కలిసిపోతున్నారు. ఈ ముండకు మాత్రము సావు రాకున్నదే. బ్రహ్మదేవుడా, నీ బుద్ధి ఎంత బుగ్గి అయినదేమయ్యా? దివ్యస్థలం బగు తిరుపతి కొండలో, దివ్యస్థలం బగు తిరుపతి కొండలో కోటి మూగలు బాదు గొలిపినావు. తత హంసతూలిక కల్పంబునందును జడునలను సృష్టి చేసినావు. హస్తులను కల్పించినావో. సౌఖ్యముల గాగరములైన సానియుల, సౌఖ్యముల గాగరములైన సానియుల విటుల నెత్తుడు పీల్చడు వేశ్యమాతలను మహాపిశాచముల గాభించినావు గదరా.
చేతను ఇంకా నువ్వు రాలేదు. మైత్రి యందు ఎంత మహిమ ఉన్నది. వేలకు రాక మిత్రుడు వేలకు రాక మిత్రుడు ఒక పిల్లి ఓలే మది గంతులు వేయును చోట్కులెంతయో తాళిని ఎల్లప్పుడు ఘోరము వంకద తోరులారా మిత్రమా, ఏమిటి ఆలోచించుచున్నావు? ఏమీ లేదు మిత్రమా. నేడు ఏ వేళకు రాకపోగా ఏదో గ్రామాంతరము పోయితు అనుకుంటుని. మిత్రమా, గ్రామాంతరమునకు కాదు గాని గృహాంతరమునకు పోయి పుట్టెడు పరాభముతో వచ్చితనయ్యా. పరాభము నీక? అది ఎట్లా మిత్రమా? అవును మిత్రమా. ఏమని చెప్పుదు? ఏం చేశాడు? నన్ను ఒక పండితుడిగా చెప్పుటకు మొదలుపెట్టెను. అది విని, అయ్యా మీరెవరి వద్ద చదువుకున్నారని ప్రశ్నించింది. నాకైనా బుద్ధి ఉండవచ్చునా? అది మెచ్చి మేకతోలు కప్పునను ఊహతో సకల కళా సంపన్నుడగు బిల్వమంగళమూర్తి నా కాబాల్య మిత్రుడై ఉండగా నేనెవరి వద్దన చదువుకోవలసిన పని ఏమని వయ్యారముగా ఉత్తర వసంగితిని. మిత్రమా, ఈ విధముగా నా పేరు దాని చిట్టాలో ఎక్కించితివా? మిత్రమా, నేను క్రొత్తగా నెక్కింపలేదు. మరి నీ తెలివి, నీ పాండిత్యము, నీ చక్కదనములు పోసగుచ్చినట్లు అదే ఏకరు పెట్టినది. మొదలే వేశ్య, ఆ పైన పడ చదివినముండ, పల్లపి వీధిన పడ్డ సావనిమ్ము, మెరక వీధిన మేక వీనుమ్మని భోగముదాని ఉంటునుండు కదా. సరే పై సంగతి కానిమ్ము. మిత్రమా, పై సంగతి పరాభమే. నా భండారము నా ముఖం వల్ల కనిపెట్టినదో, నా మాటక వల్ల కనిపెట్టినదో చెప్పజాలను గాని మిత్రమా, చటాలను ఒక శ్లోకము చదివి దీని భావమేమని అడిగినది. అందులోకి చెప్పవలసినదేమున్నది? కాళ్ళు చేతులు చల్లబడినవి, వెర్రి ముఖం వేయిచు విలవిలా పోవచ్చు ఊరుకున్నాను. నన్ను తీసుకొని పోయిన మిత్రుడు కొంచెము పీకులాడిను, అతనికి కొరకపడినది కాదు. అప్పుడు అది నన్ను చూసి
పక్కున నవ్వగా బల్లెము వలె నా పక్కలో గుచ్చుకున్నది. ఆహా. అంతటైనా నన్ను విడువక ఇక్కడికి మీ సంగతి శాంతముగా తేలినది. ఇక మీ గురువు గారి సంగతి కూడా తేలగలదురు. దీనికేమి చెప్పుదురో తెలుసుకుని రండని శ్లోకము కాగితమునకు రాకి నాకు ఇచ్చినదయ్యా. ఏదా శ్లోకమా? पक्षिराजः चर्मांगधारी न च सोमयाजिः त्रिनेत्रधारी न च सोमपानिः మిత్రమా మిత్రమా, దీని భావమే స్మరింపలేదా? అర్థము తెలుసును కదా భావము స్మరించుట. అలాగైనా చెప్తా విను. వృక్షాగ్రవాసి అనగా చెట్టుపై నుండు. నచ పక్షిరాజ, పక్షి కాదు. పక్షి కాదు. చర్మాంగధారి, ఉమ్. చర్మము ధరించును. నచ సోమయాజి, సోమయాజి కాడు. త్రినేత్రధారి, 3 కన్నులుండు. నచ శూలపాణి, శివుడు కాదు. శివుడు కాదు. జలం ధరిత్రి, జలము కలిగి ఉండును. నా ఘటః, కుండ కాదు. నా మేఘః, మేఘము కాదు. ఇప్పటికైనా తెలిసినదా? మిత్రమా, ఇప్పటికును నాకు ఇనప గుగ్గిళ్ళుగానే ఉన్నదయ్యా. మిత్రమా, అది టెంకాయ. మిత్రమా, దీని పేరు టెంకాయ. అవును మిత్రమా, కొబ్బరికాయ. కొబ్బరికాయ. ఆ, మిత్రమా, టెంకాయో వంకాయో కానీ నా బుర్రకాయ బద్దలు చేసినదయ్యా. మిత్రమా, నేను ఈ ముక్కు చెట్టు వేసి వచ్చేదా? నేను వచ్చేదనుకు నువ్వు ఇక్కడనే. త్వరగా రమ్ము. సాయము సమయము ఎంత సమ్మోహనకరముగా ఉన్నది. చల్లని పిల్లగాలుపులు చక్కగా విచ్చిన పూలు తెంపుతో సంజ సంపద మిత్రుడు ఇంకనూ రాలేదు. మిత్రమా, నీ విద్యా మహిమ నిప్పటికిప్పుడు నిశ్చయముగా వెల్లడైనది.
కోటీశ్వరులు కొంపు చుట్టూ తిరిగి నన్ను లెక్క చేయని చింతామణి కుక్క వలె నా వెంటబడి చక్కగా వచ్చినదయ్యా. చింతామణి ఇక్కడికి వచ్చినదా? మిత్రమా, ఆడదానిని అస్యమును ఎవరాపగలరు? నీవు చెప్పిన శ్లోహభావం వినగానే నీ ఎందెక్కడ లేని లక్ష్యం కుదిరి తన సందేహములన్నీ నీ వలన కాని నివారణ కావని అదే ముందు దారి తీయునప్పుడు అడ్డుటు కలవయగునా? ఎంత పని చేసావు మిత్రమా. సరే సరే, గత జల సేతుబంధనం ఎందులకు? బయట నిలిపి వచ్చితివా? లోనికి రమ్మును. ఆహా, ఏమి సౌందర్యము! ఇది గణికయా లేక చక్కదనముల కణికయా? నిప్పలు వాల్పకుండిన ధరిత్రిని పాదములంటకుండిన తప్పకరం భయో మరి కృతోచియో నమస్కారం. నమస్కారం. తమ అనుగ్రహందుకి తమ సన్నిధికి విచ్చేసిన నా సాహసమును మన్నిందురు కాక. దానికేమి, మీరు విద్వాంసురాలు కదా, కూర్చోండి. నేను కూర్చున్నట్టుకు రాలేదు. నాకు కొన్ని సందేహములుండి అవి మీ వలన తీర్చుకొనవలేనని వచ్చిన దానను. సందేహముల కానివ్వండి. చిత్తం అన్నిటికంటేనూ చిత్రమైనదేది? అన్నిటికంటే చిత్రమైనది ఈశ్వర విలాసము. అత్యంత సుందరమైనది ప్రకృతి. అత్యంత భయంకరమైనది అమ్మో మీ అమ్మ చింతామణి. మిత్రమా, అత్యంత భయంకరమైనది సంసారము. సంసారం మనలను ఏది విడిచినో విడవనిదేది? ఆశ. ఎట్టి దారిద్ర్యమందును సుఖపెట్టగలుగున్నదేది? తృప్తి. అన్నింటికంటేనూ బలమైనది ఏనుగు. అవసరము కదా. అన్నిటికంటేనూ సులభమైనది అన్యులకు సలహా చెప్పుట. అన్నింటికంటేనూ కష్ట సాధ్యమైనది తన తప్పు తాను తెలుసుకునుట. మరి పాపములన్నింటినీ పరిహరింపగలిగినదేది? పశ్చాత్తాపము. శభాష్. ఆహా, ఈ ప్రశ్నలకు ఉత్తరం చెప్పగలిగిన వారిని భాగ్యవశమున నేటికి చూడగలిగి తిని మహాబాగా చంద్రులకు నూలు పోగవలే మీ అద్వితీయ పాండిత్యమునకు ఇదిగో ఈ అంగుళీకము సమర్పించుకొచ్చున్నాను. నాకు బహుమానము. అవునండి, నా ప్రశ్నలకు సమాధానం ఇచ్చి తిరిగి కదా. అలాగైనా నేను ఒక ప్రశ్న అడిగేది, దానికి సమాధానం మొసంగి నాచే నీవు కూడా బహుమానం పొందవలేను. చెప్పుడు నాన్నగారు వచ్చారు.
నా హృదయము గిసలాడే ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే బలదన్న వినది మనసు కలనైన నిన్నే తలచి బలదన్న వినది మనసు కలనైన నిన్నే తలచి ప్రేమల బలముంది మిత్రమా, నాన్నగారు వచ్చారా? నాన్నగారు మీ నాన్నగారు అలాగైనా చింతామణి గారిని ఇటు తీసుకెళ్ళి ఇటు వెళ్ళి నాన్నగారిని కలిసేదా? చింతామణి గారు, చెప్పండి. ఇందుకు అన్యత భావింపమని నమ్ముతున్నాను. ఎంత మాట! ఇందువలన పునర్దర్శన భాగ్యమునకు అవకాశం కలిగినది కదా. దయచేయండి. ఆయన పోయి 5 రోజులు అవుతుంది. నీకెందుకండి అంత బాధ? మంట, కడుపులో మంట. ఎందుకు పిచ్చివాడా? ఆ డబ్బు మన చేతికి వచ్చేంత వరకే ఈ నటన. మీరంటే నాకు ఎంతో ఇష్టం అండి. ఇంత సహాయం చేశారుగా. మీ రూపం నా గుండెల్లోనే ఉంటుంది.